హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ 2024 అనేది మన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ ఒక పండగ లాంటి సంవత్సరం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మన ముందరికి చాలా తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అంటే యాక్చువల్లీ వచ్చేటటువంటి ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీనే, బట్ మన తెలుగు హీరోల నుంచి రాబోతున్నాయి అన్నమాట సినిమాలు. సో అందులో మనం ఈగర్గా వెయిట్ చేసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఆ లిస్ట్లో దేవరా. ఈ దేవరా అనే సినిమా కొరటాల శివ డైరెక్షన్లో మన పాన్ ఇండియన్ స్టార్, యాక్చువల్లీ ఆస్కార్ అవార్డు విన్నింగ్ స్టార్ అని చెప్పొచ్చు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటిస్తున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా ఒక గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ చేశారు. దానికి రెస్పాన్స్ బీభత్సంగా ఉన్నది. సో ఈ దేవర సినిమాకి సంబంధించి ఇది 2 పార్ట్లుగా వస్తుంది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. సో ఈ దేవర సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ అయితే మ్యూజిక్ అందిస్తున్నారనమాట. సో అనిరుద్ బీజం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ కొరటాల శివ రీసెంట్గా ఆచార్య సినిమాతో భయంకరమైన డిజాస్టర్ అందుకున్నాడు. బట్ దాని తర్వాత ఏంటంటే ఈసారి ఎలా అయినా సరే కొంచెం కొత్తగా తీయాలి, ఇప్పటి వరకు చూపించినట్టు కాకుండా ఇంకొంచెం వేరే వేరియేషన్లో చూపించాలి అనుకున్నారు. సో ఆల్రెడీ జనతా క్యారేజ్ కాంబో అనమాట. అంటే ఎన్టీఆర్ కొరటాల శివ ఆల్రెడీ ఒక మంచి హిట్ అయితే అందుకున్నారు. సో ఆచార్య తర్వాత ఒక మంచి పాన్ ఇండియన్ స్టార్తో మళ్ళీ సినిమా తీయబోతున్నారు కాబట్టి ఈసారి ఎట్లయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీద్దాం అనుకుంటున్నారు కొరటాల శివ గారు. సో ఆ గ్లిమ్స్ వీడియో చూసినప్పుడు అనిపించింది అనమాట. సో ఎన్టీఆర్ గారిని ఊర్ర మాస్గా చూపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో కొరటాల శివ ఎంత బీభత్సంగా ప్లాన్ చేసుకున్నారంటే ఈ సినిమాకి ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం 10 crores ఖర్చు పెట్టి ఒక సెట్టింగ్ అయితే వేశారంట. సో ఈ వార్త ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో 10 కోట్లు పెట్టి ఒక సీన్ తీస్తున్నారు అంటే సో ఆ సీన్ మీద ఎంత ఎఫర్ట్ ఉంటుంది, సినిమాలో ఆ సీన్కి ఎంత ప్రియారిటీ ఉంటుందో మనకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్టీఆర్ కూడా అంటే కొరటాల శివ సినిమా అయిపోయిన తర్వాత, దేవరా ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమానే మనకి రీసెంట్గా హిట్ అయినటువంటి సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సినిమా తీయబోతున్నారు. అండ్ దాని తర్వాత దేవరా 2 అయితే రాబోతుంది. సో ఈ దేవరా 1 అనేది మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కొరటాల శివ. అండ్ అంతేకాకుండా ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ పాన్ స్టార్ ఆస్కార్ లెవెల్ వరకు వెళ్ళినటువంటి మన ఎన్టీఆర్ ఈ సినిమాతో పాన్ లెవెల్లో ఒకటేసారి డైరెక్టర్ కూడా మంచి బూస్టప్ ఇద్దాం అంటే ఫ్లాప్లో ఉన్నటువంటి డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడం మన ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఒక మంచి అలవాటు. సో కొరటాల శివ ఆల్రెడీ మంచి సినిమాలు తీసినప్పటికీ సో ఆచార్యతో బాగా డిసప్పాయింట్లో ఉన్నారు. అండ్ జనాలందరికీ కూడా కొరటాల శివ అంటే ఒక చిన్న కోపం అయితే ఉందన్నమాట. సో ఈసారి ఆ కోపానంతా తగ్గించి పాన్ లెవెల్ డైరెక్టర్గా కొరటాల శివని చూపిద్దాం అనుకుంటున్నారు. సో అందువల్ల ఎన్టీఆర్ కూడా ఫుల్ షెడ్యూల్ అంతా కూడా కొరటాల శివకి ఇచ్చి దేవరా సినిమా మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం 10 కోట్లు పెట్టి తీసినటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా నడుస్తున్నాయి. షూటింగ్ అయితే అద్భుతంగా నడుస్తుంది అని మనం ఈ మధ్య చాలా దగ్గర వినే ఉంటాం. సో ప్రస్తుతానికి దేవరా సినిమా అయితే May 5th మనందరి ముందరికి రాబోతుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చెప్పేటటువంటి పదం చాలా చిన్నదే అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి దేవరా సినిమా మీద మీకున్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంతేకాకుండా కొరటాల శివ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ విషయంలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఈ దేవరా సినిమా అనేది వైలెన్స్ మూవీ అనేది మనకు తెలుస్తుంది, ఆ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది. అండ్ ఇందులో ఫస్ట్ టైం తెలుగు డెబ్యూటెడ్గా హీరోయిన్ జాహ్నవి కపూర్ నటిస్తున్నారనమాట, శ్రీదేవి గారి కూతురు. అండ్ ఈ మధ్య ఈవిడ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. సో ఈ హీరోయిన్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరందరూ ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే చెప్పక్కర్లేదు, వీడియోని షేర్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా మూవీ లవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.